అండి బాగున్నారా? ప్రసన్న గట్టోస్ కిచెన్ కి స్వాగతం అండి. ఈరోజు మీకు వంకాయ పండు మిర్చి తోటి పచ్చడి చూపిస్తాను. నేను బాగుంటది, అది అన్నంలో కానీ దేనికైనా తినవచ్చు. నూరుడు పచ్చడి కదా, చాలా బాగుంటది. ఓకేనా? మా ఛానల్ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, మరి దానికి కావాల్సినవి నేను చూపిస్తాను, చూడండి. వంకాయలండి, లాగున్న వంకాయలు ఉంటాయి కదా, అవి తీసుకొని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. ఒక 3 వంకాయలు తీసుకున్నాను నేను. తర్వాత చిన్నది దోసకాయ ఉంది మీ ఇంట్లో, ఇంకా అది దీంట్లోనే వేసేస్తాను అనుకొని చిన్న దోసకాయ ఒకటి, ఒక్క టమాటా, అంతే అండి ఇవి. తర్వాత కొత్తిమీర, ఇది కొంచెం పుదీనా, ఇది పండు మిర్చి కారం. ఇది అంటే పండు మిరపకాయలు వస్తాయి కదా సీజన్లప్పుడు, అప్పుడు మేము తీసుకొని దానికి ఉప్పేసి రుబ్బి పెడతాం, నిలువ ఉంటుంది అనమాట. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 సంవత్సరాలైనా ఉంటుంది. ఎప్పుడైనా ఇట్లా మనం పచ్చళ్ళు చేసుకున్నా, ఇంకా దేనికన్నా అవసరం పడ్డా వాడుకోవచ్చు అనమాట. తర్వాత కరివేపాకు, దీనికి సరిపడా నేను చింతపండు తీసుకున్నాను. ఉల్లిపాయలు మనం పచ్చడి అయినాక దాంట్లో కలుపుకోవడానికి ఇవి. ఇంకా నేను చూపిస్తాను, నేను తాలింపు వేసేప్పుడు తాలింపు వేసేప్పుడు ఇంకే జీలకర్ర అవన్నీ నేను చూపిస్తాను. గిన్నె పెట్టానండి, నూనె కూడా పోసాను, వేగుతుంది, అది కాలుతుంది, సారీ. కొన్ని మెంతులు వేసుకోవాలండి, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. తర్వాత మనం ఈ వంకాయలు వేసేసుకుందాం దీంట్లోనే. వంకాయ పచ్చడి బాగుంటుందండి, పండు మిర్చితో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేపుకుందాం దీన్ని. ఈ పండు మిర్చిలో మనం ఆల్రెడీ ఉప్పేసి నూరు పెట్టుకుంటాం కదా, ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి మనకు ఉప్పు అవసరం ఉండదు, చూసి వేసుకోండి మీరు. ఇప్పుడు తర్వాత ఈ టమాటాలను దోసకాయ వేస్తాను, ఒకటే దోసకాయ అండి. ఏమన్నా కూరగాయలు మిగిలిపోయినాయి అనుకోండి, ఒక్కొక్కటి అట్లా మిగులుతాయి కదా, అన్ని కలిపేసి కూడా మనం చట్నీ చేసుకోవచ్చు ఇట్లా. ఒకటి మా ఇంట్లో 2 వంకాయలు ఉన్నాయి, ఒక చిన్న దోసకాయ ఉంది, ఒక టమాటా ఉంది. సరే, దాన్ని ఏం చేద్దాం, ఈ విధంగా చేస్తే బాగుంటుంది కదా అని పచ్చడి చేస్తున్నాం. దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది, టేస్ట్ కూడా మారుతుంది, కరివేపాకు కూడా మంచిది కదా. దీంట్లో కొంచెం మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఈ కరివేపాకు అన్నీ ఒకేసారి వేగుతూ ఉంటాయి అన్నమాట నూనెలో. కరివేపాకు వేసుకుందాం. మా ఇంట్లో చెట్టు అండి, కరివేపాకు చెట్టు, భలే ఫ్రెష్గా వాడుకుంటాం మేము. కాకపోతే కొత్తిమీరకే కొంచెం ఇబ్బంది అవుతుంది, అప్పుడప్పుడు దొరకవు. కరివేపాకు అయితే బాగా వాడతాం మేము, మంచిది అంటారు కదా. దాంట్లోనే ఇప్పుడు మనం కొంచెం పుదీనా వేస్తున్నాను, తర్వాత కొంచెం కొత్తిమీర, అన్నీ కలిపేసి చేసుకుంటే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో చింతపండు పెడదాం. దీనికి సరిపడా మీకు పులుపు ఎంత కావాలో చూసుకోండి, ఆ పులుపుని బట్టేసి మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో. మేము ఇంతే, అంటే కొంచెం తక్కువ తింటాం మేము పులుపు, ఇంత వేసా నేను, సరిపోతుంది దానికి. కొంచెం మంది పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకో కొంచెం వేసుకోండి. ఇప్పుడే దీన్ని మనం కారం కూడా వేసేసుకుందాం. ఈ పండు మిర్చి కారం అన్నా కదా, ఇది కూడా వేగుతుందండి. దీంట్లో వేగినప్పుడు మనకు ఆ పచ్చి వాసన అలాంటిది ఏమి ఉండదు. దీన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం. ఇవన్నీ మూత పెట్టేసి ఉడికిద్దాం. దీంట్లో నీళ్ళు వస్తాయి, నీళ్ళు వచ్చి మళ్ళీ అవి ఇనికిపోయినాక అప్పుడు మనం బంద్ చేద్దాం. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇందులో అన్నీ అవసరం వచ్చేటివే, మనకు ఉపయోగకరమైనవి వేస్తున్నాను నేను. కలర్ కూడా మంచిగా రెడ్ కలర్ బాగుంటుంది. పచ్చిమిర్చితో వేస్తే గ్రీన్గా వస్తుంది కదా, ఈ పండు మిర్చి కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం కూడా పడుతుంది, వేస్తాను నేను. మనకి రుబ్బుకుంటప్పుడు కూడా చూసి కూడా వేసుకోవచ్చు. వేసేసాను, 2 స్పూన్లకు ఎక్కువనే పడింది. ఇప్పుడు నేను మూత పెడతా అండి.
ఎందుకంటే ఉప్పు ఈ కారంలో ఉందని చెప్పాను కదా, అందుకే వెయ్యట్లేదు. మంచి కలిపేసా చూడండి. ఇప్పుడు మనం మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఉడికిస్తా. చూద్దామండి వంకాయ వేగిందా లేదా. వేగిందండి, అన్నీ వేగినాయి, మంచి మెత్తపడ్డాయి అన్నీ. నీరు వచ్చి కూడా మొత్తం ఇనికిపోయింది. ఇంకా దీన్ని ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం. బంద్ చేసుకొని నేను దీన్ని చల్లగా చేసినాక మిక్సీ పడతా. చల్లగా చేసుకుందాం అండి. నేను అది వంకాయ చల్లగా అయింది కదా, చల్లగైనాక మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టేటప్పుడు ఒక 3-4 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి అది మిక్సీ పట్టినాక ఇదంతా పట్టేసిన. ఇప్పుడు దీంట్లో మనం ఈ పచ్చి ఉల్లిపాయలనే కదా సన్న కట్ చేసుకుని దీంట్లో కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకుంటే ఉల్లిపాయలు కొంచెం మంచిగా నాని పులుపు అవుతాయి అన్నమాట. తింటుంటే బాగుంటాయి. చాలా టేస్టీగా అయిందండి. అన్నీ బాగా సరిపోయినాయి, ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం. నేను తాలింపు గంట పెట్టా. కొంచెం నూనె పోస్తా. నూనె పోసా, నూనె కాగుతుంది. దీంట్లో పోపు గింజలు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకుతోటే చేసాం కదా మొత్తము. ఇంకా మళ్ళీ తాలింపు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. కాగుతుందండి తాలింపు. తాలింపు వేసానండి దీంట్లో. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు చేసుకోండి. ఓకేనండి. చూడండి వంకాయ పండుమిర్చి పచ్చడి రెడీ అయిందండి. చేసుకొని తినండి, చాలా బాగుంది. ఓకేనండి. మీరు చేసుకొని తినండి. మా ఛానల్ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకో వంటలో కలుస్తాను. థ్యాంక్ యూ.